ఈ రోజు మనం కేవలం నువ్వులు, డేట్స్‌తో చాలా సింపుల్‌గా ఈ లడ్డూని ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ఒక కప్ నువ్వులు తీసుకొని పాన్‌లో డ్రై రోస్ట్ చేసుకుందాం. నువ్వులని లో ఫ్లేమ్‌లోనే రోస్ట్ చేసుకుంటే లోపలి దాకా ఈవెన్‌గా రోస్ట్ అవుతాయండి. వీటిని తీసి పక్కనుంచుకుందాం. ఇప్పుడు అదే పాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఘీ వేసి, ఘీ కాస్త కరిగాక 3/4 కప్ దాకా సీడ్స్ తీసేసిన ఖర్జూరం ఇందులో వేసుకుందాం. నెయ్యిలో డేట్స్‌ని ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ మ్యాష్ చేస్తే అంత మెత్తగా అయ్యి ముద్దలా ఫామ్ అయ్యేదాకా మనం ఇలా కలుపుతూనే చేస్తూ ఉండాలండి. ఈ ప్రాసెస్ అంతా మీరు లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. ఒక 5-6 మినిట్స్‌లో ఈ డేట్స్ అంతా చక్కగా నెయ్యిలో కలిసి ఇలా పాన్‌కి అంటుకోకుండా ముద్దలా ఫామ్ అవుతుందండి. ఈ స్టేజ్‌లో మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు ఇందులో వేసుకుందాం. ఇప్పుడు నువ్వులన్నీ డేట్స్‌లో బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకుందాం. నువ్వులు డేట్స్‌లో వేయగానే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇది చల్లారినాక కూడా కలిపినా కలిసిపోతుంది. ఇలా కలుపుకుంటే నువ్వులన్నీ డేట్స్‌లో చక్కగా కలిసిపోతాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ముద్దని ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న లడ్డూల్లా చేసుకుందాం. అంతే అండి. మన నువ్వుల డేట్స్ లడ్డు రెడీ. చాలా సింపుల్‌గా అయిపోయే ఈ రెసిపీలో చక్కెర కానీ, బెల్లం గానీ ఉపయోగించలేదు. డేట్స్ వల్ల వచ్చే నేచురల్ స్వీట్‌నెస్‌తోనే ఈ లడ్డూలు తయారవుతాయి. పిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకునేంత సింపుల్ రెసిపీ ఇది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్స్‌లో చెప్పండి.